పళ్ళు అడ్డంగా తోమడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే కొందరేమో ఇలా నిలువుగా తోమాలి అని చెప్తూ ఉంటారు. మనం సాధారణంగా ఇట్లా అనేస్తూ ఉంటాం కదా! సో, అలా చేయడం వల్ల పళ్ళు సరిగ్గా క్లీన్ అవుతాయా? సరిగ్గా క్లీన్ అవ్వవు. ఇంకా ఫ్యూచర్ లో డెంటిస్ట్ దగ్గరికి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటది. అట్లా అన్నమాట. అయితే వాట్ హ్యాపెన్స్, అడ్డంగా తోమడం వల్లనే పళ్ళు అనేవి ఎక్కువ అరిగిపోతాయి. హారిజాంటల్ బ్రషింగ్ వల్లనే టూత్ ఎక్కువ అరిగిపోవడము, చిప్ ఆఫ్ అవ్వడము ఇట్లాంటివి కూడా అవుతుంటాయి అన్నమాట. అంటే చిగురికి కూడా ఎక్కువ దెబ్బ తగులుతుంది. చిగురికి దెబ్బ తగిలి చిగురు పైకి రెసెషన్ అంటాం, జింజేవల్ రెసెషన్ అంటాము. రెసెషన్స్ లో పళ్ళు పైకి వెళ్ళడము అట్లా జరుగు, అంటే వాటి పొజిషన్ ఆల్టర్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఇండికేటెడ్ వర్టికల్ బ్రష్ ఇండికేట్ చేస్తాము. ముందు పళ్ళు పైకి కిందకి బ్రష్ చేయాలి, వెనక పళ్ళకి వచ్చేస్తే హారిజాంటల్ చేయకూడదు అసలు. వర్టికల్ లోనే రౌండ్ మోషన్ చెప్పుకుంటూ బ్రష్ చేయాలన్నమాట. అట్లా అలా ఎక్కువగా అడ్డంగా చేస్తే పళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా అరిగిపోతాయి. డైలీ 2 minutes అయినా కూడా లైఫ్ టైం ప్రొసీజర్ అది. డైలీ 2 minutes ఎవరు బ్రష్ చేయరు మనం. అందరూ ఒక 10 minutes చేస్తున్నారు ఈ కాలంలో. అంత సేపు నాట్ నెసెసరీ, యాక్చువల్లీ అంతసేపు ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. మంచి మెత్త బ్రష్ అయితే అంత 10 minutes చేసే ఓపికనే ఉంటే గనక మంచి వెరీ సాఫ్ట్ బ్రష్ యూస్ చేసుకోవాలి. ఎనీ టూత్ పేస్ట్ ఆఫ్ పీ సైజ్, చిన్న టూత్ కొంచెం పేస్ట్ పెట్టుకొని వెరీ సాఫ్ట్ బ్రషెస్ వాడుకోవాలన్నమాట.